మా యుఎస్ టూర్లో భాగంగా మేము వయా సింగపూర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు సింగపూర్లో ఉన్నటువంటి ఈ జ్యువెల్ అట్రాక్షన్ మేము కవర్ చేసాము. టెర్మినల్ 3లో స్టార్ట్ అయిన మా ఫ్రీ సింగపూర్ టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని టెర్మినల్ 1 దగ్గర మమ్మల్ని డ్రాప్ చేశారు. అప్పుడు ఈ జ్యువెల్ నేను కవర్ చేశాను. ఈ జ్యువెల్ అన్నది సింగపూర్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1 ఆపోజిట్గా ఉంటుంది. ఇది ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడాలనుకున్నా సరే ఇమిగ్రేషన్ అన్నది మ్యాండటరీ. మాకైతే అవసరం లేదు, ఎందుకంటే మేము ఫ్రీ సింగపూర్ టూర్ గురించి ఇమిగ్రేషన్ చేసి మళ్ళీ టెర్మినల్ 1 దగ్గర డ్రాప్ అయ్యి ఇది చూసుకున్న తర్వాత మేము ఇమిగ్రేషన్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాం. ఈ జ్యువెల్ ఆపోజిట్గా ఉంది కదా, ఇది టెర్మినల్ 1. ఇది టెర్మినల్ 1 మీరు చూస్తున్నప్పుడు టెర్మినల్ 1 అన్నమాట. ఈ జ్యువెల్ అన్నది మ్యాన్ మేడ్ హైయెస్ట్ వాటర్ ఫాల్స్, మానవ నిర్మిత అతిపెద్ద జలపాతము. ఇది సింగపూర్లో వన్ ఆఫ్ ద వండర్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ఈ జ్యువెల్ అనేది టోటల్గా 10 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్ అబౌవ్ ద గ్రౌండ్ ఉంటుంది, 5 ఫ్లోర్స్ బిలో ద గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు కనబడుతుంది కదా, ఇది ఎంట్రన్స్, జ్యువెల్లోకి ఎంట్రన్స్. ఇది ఈ జ్యువెల్ని 3 పార్ట్ల కింద సపరేట్ చేసి మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఫస్ట్ది ఫారెస్ట్ వ్యాలీ, అదే ఇండోర్ గార్డెన్. రెండోది ఆపోజిట్గా కనబడుతుంది చూసారా, అది రెయిన్ వార్టెక్స్. మూడోది కెనాపీ పార్క్, ఇది 5th ఫ్లోర్లో ఉంటుంది. ఆ 5th ఫ్లోర్కి వెళ్ళి మనం దాన్ని వేరేగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ హైట్ 40 మీటర్స్ ఉంటుంది. ఇది ఎంత స్పెషల్ అంటే పర్ డేలో 3 lakh మెంబర్స్ విజిట్ చేసిన రికార్డ్స్ కూడా దీనికి ఉన్నది. మేము నించున్నది బేస్మెంట్ లెవెల్, అదే గ్రౌండ్ లెవెల్. మా వెనకాల కనబడుతున్నటువంటి టూరిస్టులందరూ కూడా 2 ఫ్లోర్స్ బిలో ఉన్నారన్నమాట వాళ్ళు. ఈ వాటర్ ఫాల్స్ చుట్టూరు మీరు ఏదైతే గ్రీనరీ చూస్తున్నారో దాన్ని ఫారెస్ట్ వ్యాలీ అంటారు, అదే ఇండోర్ గార్డెన్. ఈ గార్డెన్లో నెంబర్ ఆఫ్ ట్రీస్ వాళ్ళు పెంచారు. ఇప్పుడు మీరు చూస్తుంది కెనాపీ అంటారు, దీన్ని కెనాపీ పార్క్లో కవర్ చేయాలన్నమాట. ఈ జ్యువెల్లో ప్రతి ఫ్లోర్కి ఎస్కలేటర్స్ ఉన్నాయి, అందువల్ల ఎక్కాలన్నా దిగాలన్నా సరే మనం స్టెప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎస్కలేటర్ మీద వెళ్ళి వచ్చేవచ్చు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అన్ని ఫ్లోర్స్ చూసుకొని మేము 5th ఫ్లోర్కి వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తుంది 5th ఫ్లోర్, దీన్నే కెనాపీ పార్క్ ఫ్లోర్ అని కూడా అంటారు. ఇక్కడ వరకు కూడా జ్యువెల్ అన్నది ఫ్రీ, బట్ ఈ ఫ్లోర్లో ఫర్దర్గా మూవ్ అవ్వాలంటే మాత్రం ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న అన్ని యాక్టివిటీస్కి మాత్రం కంపల్సరీగా ఎంట్రీ టికెట్ అనేది మీరు తీసుకోవాల్సిందే. ఈ జ్యువెల్లో ప్రతి ఫ్లోర్లోని ఇండోర్ గార్డెనింగ్, రెస్టారెంట్లు, నెంబర్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ కూడా ఈ ఫ్లోర్ వరకు రావచ్చు. ఈ వాటర్ ఫాల్స్ తాలూకా రూఫ్ స్టీల్ అండ్ గ్లాస్ కాంబినేషన్, అరౌండ్ 9,000 పీసెస్ ఆఫ్ గ్లాస్ యూజ్ చేశారు ఆ రూఫ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఈ జ్యువెల్ అట్రాక్షన్ అనేది స్కైలే ట్రైన్లో ట్రావెల్ చేస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు టెర్మినల్ 3లోని ట్రాన్స్ఫర్ బి పాయింట్ నుంచి టెర్మినల్ 2లోని ట్రాన్స్ఫర్ ఈ పాయింట్ వరకు 2 and 4 డైరెక్షన్లో మీరు ట్రావెల్ చేస్తూ కూడా ఈ జ్యువెల్ని అట్రాక్షన్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. కనబడుతుంది స్కై ట్రైన్ బిట్వీన్ టెర్మినల్ 2 and 3 మధ్యలో 2 and 4 వెళ్తూ ఉంటుంది. అది ఈ జ్యువెల్ వాటర్ ఫాల్స్ పక్క నుంచి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ట్రైన్ కూడా స్లో చేస్తారు విజిటర్స్ ఎంజాయ్ చేయడానికి. ఈ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్లో 38,000 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ మినిట్ రూఫ్ టాప్ నుంచి బాటమ్ పూల్కి ట్రావెల్ చేస్తుంది. డైలీ ఇక్కడ గ్లాస్ రూఫ్ని మాన్యువల్గా క్లీన్ చేస్తూ ఉంటారు.
ఈ విధంగా. ఈ వాటర్ ఫాల్స్ మధ్యలో బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఇచ్చినప్పుడు అలా మిస్ట్ ఫార్మ్ అవుతుంది కదా, మిస్ట్ మనం విట్నెస్ చేయడానికి. అప్పుడు మనం ఆ మిస్ట్ చూసిన తర్వాత మళ్ళీ కొంత బ్రేక్ ఇచ్చి మళ్ళీ వాటర్ ఫాల్స్ స్టార్ట్ చేస్తారన్నమాట. మన బోత్ ఆ మిస్ట్ని దీన్ని ఎంజాయ్ చేయడం గురించి అని. బ్రేక్ వస్తుంది, మళ్ళీ వెంటనే వాటర్ ఫాల్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. చూడండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, చూసారా? అది మళ్ళీ స్టార్ట్ చేశారు వాటర్ ఫాల్స్. అది మన మిస్ట్, ఆ ఫాగ్ను కూడా మనం విట్నెస్ చేయొచ్చు. ఈ చుట్టూరు ఉన్నారు కదా, ఇదంతా ఫారెస్ట్ వ్యాలీ అంటారు, అదే ఇండోర్ గార్డెన్. ఇందులో నెంబర్ ఆఫ్ వాటర్ ఫౌంటైన్స్ పెట్టారు. మీరు చుట్టూరు వెతికితే, చుట్టూరు రౌండ్ వాక్ చేసినట్లయితే మీరు నెంబర్ ఆఫ్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా మీరు చాలా చూడొచ్చు ఈ పెద్ద వాటర్ ఫాల్తో పాటు. చూడండి, జూమ్ చేస్తున్నాను, చూడండి ఎన్ని ఉన్నాయి. ఆ చుట్టూరు నెంబర్ ఆఫ్ ఉంటాయి. మీ గురించి ఒకటి జస్ట్ జూమ్ చేస్తున్నా. ఈ కనాపీ పార్క్ ఫ్లోర్లో ఒక పర్టికులర్ పాయింట్ దాటిన తర్వాత ఎంట్రీ టికెట్ ఉంటుంది. పర్ పర్సన్ $14 తీసుకుంటారు. అందులో నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ ఏంటనే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మేము ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఓన్లీ కెనాపీ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఒకటే కవర్ చేసాం. ఎందుకంటే మాకు టైం కాన్స్టెంట్ వల్ల మిగతా యాక్టివిటీస్ అన్నిటికీ ఎలా ఉన్నా సరే మేము ఇది ఒకటే కవర్ చేసాం. ఈ కెనాపీ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి 23 meters హైట్లో ఉంటుంది. దీని లెంగ్త్ 160 feet లాంగ్ ఉంటుంది. ఇది గ్లాస్ ప్యానల్ ఫ్లోరింగ్ మాట. అంటే మీద నుంచి చూస్తే గ్రౌండ్ లెవెల్ వరకు 5 floors, దానికి కింద బిలో 2 floors, మొత్తం 7 floors ఆ గ్లాస్ ద్వారా మనం చూడవచ్చు ఈ కెనాపీ సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి. ఈ కెనాపీ సస్పెన్షన్ బ్రిడ్జ్ నుంచి వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కువ టైం మీరు కేటాయించగలిగితే ఆ ఫ్లోర్లో ఉన్న మిగతా యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా ఇదే టికెట్తో, ఎంట్రీ టికెట్తో మనం కవర్ చేయొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూసినట్లయితే మనం ఇందాక వాక్ చేసినటువంటి కెనాపీ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది ఆ విధంగా కనబడుతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1 level బిలో ఫ్లోరు. ఇక్కడ ఒక ఫన్నల్ ఫిక్స్ చేశారు. మీద నుంచి పడుతున్న వాటరు ఆ ఫన్నల్లో కలెక్ట్ అవుతుంది. చాలా పెద్ద ఫన్నల్ ఉంటుంది. కలెక్ట్ అయ్యి కిందికి వెళ్ళిపోతుంది. అది చూస్తున్నారు కదా, అది పెద్ద ఫన్నల్ అన్నమాట. ఇక న్యాచురల్గా ఎలా సౌండ్ చేస్తుందంటే మీకు యాజ్ ఇట్ ఈస్గా వీడియో ప్లే చేస్తాను. ఇందాక చెప్పినటువంటి అక్రాలిక్ ఫన్నల్ బేస్ లెవెల్ నుంచి 2 levels బిలో వస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. మీద నుంచి పడుతున్న వాటర్ ఫస్ట్ డైరెక్ట్గా వచ్చి ఈ ఫన్నల్లో పడుతుంది డైరెక్ట్గా. అది గ్రౌండ్ లెవెల్ నుంచి 2 floors బిలో వచ్చినట్లయితే మనం ఇందాక చూపించినటువంటి ఫన్నల్ ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఈ వాటర్ అనేది ఫన్నల్ లోపల ఫ్లో అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి ఆ ఫన్నల్ టచ్ చేసి కూడా ఆ ఫ్లోని మనం ఈజీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఈ జోవల్ కాంప్లెక్స్లోనే యోటల్ అనే ఒక పెద్ద హోటల్ ఉంది. అరౌండ్ 130 rooms ఉన్నాయి దాంట్లోని. అలాగే వరల్డ్ క్లాస్ ఆల్ బ్రాండ్స్ షోరూమ్స్ అన్నీ ఉన్నాయి. లైక్ యాపిల్, శాంసంగ్, నైక్ అన్ని బ్రాండ్స్ షోరూమ్స్ కూడా ఇదే జోవల్ కాంప్లెక్స్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైము 11 screensతో థియేటర్స్ కూడా ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు
బిజినెస్ సెంటర్ కింద ఈ జూవల్ అన్నది వాళ్ళు యూస్ చేస్తున్నారు. సో ఓన్లీ జూవల్ నాట్ ఓన్లీ అట్రాక్షన్, ఇట్స్ ఆల్సో బిజినెస్ సెంటర్. ఇక్కడ నుంచి 7 floors అబవ్ ఉన్నటువంటి కెనాపీ బ్రిడ్జ్ అనేది మీకు ఎలా కనబడుతుందో అన్నది చూపిస్తున్నాను. చూడండి, ఎవరో టూరిస్ట్ షూట్ చేసుకుంటున్నారు. సో ఇది హాఫ్ సర్కిల్లో ఉంటుందన్నమాట. ఈ కెనాపీ బ్రిడ్జ్ అనేది మనం వాక్ చేసింది హాఫ్ సర్కిల్లో ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి 7 floors అబవ్ అలా కనబడుతుంది. త్రీ అవర్స్ మేము జూవల్లో స్పెండ్ చేసిన తర్వాత దాని ఆపోజిట్గా ఉన్నటువంటి టెర్మినల్ 1లో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసి మేము లోపలికి వచ్చాము. ఈ టెర్మినల్ 1లో ద టాప్ మోస్ట్ అట్రాక్షన్ ఇది మీకు ఇప్పుడు చూస్తుంది. ఇది ఏంటంటే కైనెటిక్ రెయిన్ అంటారు. ఇది 1216 రెయిన్ వాటర్ డ్రాప్లెట్ షేప్లో ఉన్నటువంటి అల్యూమినియం బాల్స్, అది హైలీ పాలిష్డ్ కాపర్ పాలిష్డ్ ఉంటుంది. ఇది 1216 మోటార్స్ మీద రన్ అవుతూ అకార్డింగ్ టు మ్యూజిక్ అది స్వింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట, అప్ అండ్ డౌన్లో. అంటే యాజ్ పర్ ద మ్యూజిక్ మోటార్స్ ఆపరేట్ అవుతూ ఈ రెయిన్ షేప్డ్ వాటర్ డ్రాప్లెట్స్ స్వింగ్ అవుతూ మనకి అట్రాక్షన్ కలిగిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ కైనెటిక్ రెయిన్ థర్డ్లు కంప్లీట్ ఒక సైకిల్ మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను. ఈ టెర్మినల్ 1లో ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి టెర్మినల్ 1, 2, 3లో ఉన్న అన్ని అట్రాక్షన్ మీద నేను సపరేట్గా ఒక వీడియో చేశాను. దాని తాలూకా లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నవాళ్ళు ఒక 5 hours మనం కేటాయించుకోగలిగితే సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రీ సింగపూర్ టూర్ మీద కూడా ఒక సపరేట్గా ఒక వీడియో చేశాను. దాని తాలూకా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ తర్వాత మేము టెర్మినల్ 3లో ఉన్న మరహబా ఇంటర్నేషనల్ లాంజ్కి వెళ్ళాము. అక్కడే రిఫ్రెష్ అయ్యి మా డిన్నర్ కూడా ఫినిష్ చేసుకున్నాము. టోటల్గా నాకున్న 15 hours లేఓవర్ ఇన్ సింగపూర్లోని 3 hours
సింగపూర్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి 3 అవర్స్ ఫ్రీ సింగపూర్ టూర్కి 3 అవర్స్ జోల్కి కేటాయించి మిగతాది రిఫ్రెష్ అయ్యి అక్కడ సింగపూర్ బాయ్ బాయ్ చెప్పేసి కాలిఫోర్నియాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.